సో ఒక ఒక ట్రయాంగిల్ ఒక టేబుల్ షేప్లో ఉంది కదా. ఓకే, ఈ టేబుల్లో క్వశ్చన్ మార్క్ 13, 49, 9, 17, 69 ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇది రో వైజా కాలం వైజ్ అనేది మనకు తెలియదు కదా. ఓకే అమ్మ, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో రెగ్యులర్గా క్లాస్ చెప్పుకునే టైంలో మనం ఎలా డిస్కస్ చేస్తాము అంటే ఇక్కడ మనకి ఐడియా ఎలా వస్తుంది అనే దాంతో సహా డిస్కస్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఏంటి అంటే క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పుకోబోతున్నాం. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రావాలి వరకే చెప్తాం, అంతేగాని సో ఇప్పుడు ఎలా థింక్ చేయాలితో సహా ఇక్కడ కాకుండా అది మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో మన ఆఫ్లైన్ క్లాసెస్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే రైట్, ఇప్పుడు మనం దీని కనుక చూస్తే ఈ ఫస్ట్ కాలంలో ఉన్న నెంబర్ని 2 తోటి సెకండ్ కాలంలో ఉన్న నెంబర్ని 3 తోటి మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఒకసారి ట్రై చేద్దామా. ఓకే, ఇప్పుడు లాస్ట్లో చూడమ్మా, 13 × 2 ప్లస్ సెకండ్ కాలం ఏంటమ్మా 11 × 3. ఈ రెండు యాడ్ చేద్దాం. 13 2s ఎంతమ్మా 26, 11 3s ఎంతమ్మా 33, యాడ్ చేసి ఎంతమ్మా 59. సో ఇగో ఈ నెంబర్ సరిపోయింది థర్డ్ కాలం, అవునా కదా. రైట్, అంటే అదే కాన్సెప్ట్ ప్రకారం నెక్స్ట్ దీన్ని కూడా అదే ట్రై చేద్దాం. ఓకే, సో అంటే ఏం చేయాలమ్మా 9 × 2 ప్లస్ 17 × 3, ఇదే కదా మనం చేయాల్సింది. 9 × 2 అంటే ఎంతమ్మా 18 ప్లస్ 17 × 3 అంటే ఎంతమ్మా 51. 51 ప్లస్ 18 అంటే ఎంత అవుతుందమ్మా అది 69. ఎగ్జాక్ట్లీ సరిపోయింది, అవునా కదా. రైట్, గుడ్. నెక్స్ట్ సో ఇప్పుడు పై చూస్తే మనం ఏం చేయాలమ్మా క్వశ్చన్ మార్క్ × 2, ఎందుకంటే ఫస్ట్ కాలంని 2 తోటి మల్టిప్లై చేయాలి కదా. రైట్, ప్లస్ 13 × 3 మనకి ఎంత రావాలమ్మా 49 రావాలి. మరి 13 3s ఎంత 39 కదా. ఈ 39 పంపిస్తే మైనస్ అంటే ఎంత వచ్చింది 10. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటిది క్వశ్చన్ మార్క్ × 2 = 10, అవునా కదా. అంటే 2తో క్యాన్సిల్ చేస్తే క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంతమ్మా 5. 5 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా బి ఇస్ ద ఆన్సర్. ఎన్నో ఆప్షన్ అమ్మా బి ఇస్ ద ఆన్సర్. రైట్,